యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో వేద పాఠశాల శ్రోతలకు స్వాగతం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యమును గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకై వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యోదారాజైన హేరోద్ దినములలో యాజకుడైన జకరియా ఉండెను. చరిత్రకారుడైన లూకా తన సువార్త గ్రంథమును ఈ విధంగా ప్రారంభించాడు. మెస్సియా పథకమను అంశమునందు యేసుక్రీస్తు పరిచర్య ఎలాంటిదో లూకా వివరించిన విషయాలు గత తరగతుల్లో మనం నేర్చుకున్నాం. యేసుప్రభు జీవిత చరిత్రను వివరిస్తూ యేసుప్రభు ఏ విధంగా బహిరంగ సువార్త ప్రకటించారో లూకా వ్రాశాడు. తన సంకల్పమును తెలియజేసి బహిరంగంగా ప్రకటించి ప్రభు తన జీవితములో నెరవేర్చారు. ప్రభు తన శిష్యులను, మతనాయకులను, నిన్ను నన్ను ఉద్దేశించి ప్రశ్నించేదేమిటంటే, నా పరిచర్యలో మీరు పాలు పొందుతారా? ప్రపంచ నాయకులకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. వారు కలిగి ఉన్న సిద్ధాంతమును సంవత్సరముల తరబడి వ్రాస్తున్నారు గాని ఆచరణలో పెట్టడం లేదు. దేవుని బిడ్డలమైన మనం పరిశుద్ధ గ్రంథాన్ని, జీవగ్రంథాన్ని చదివి లోకములో ఏమి చేయాలో ఒక చిన్న కాగితంపై వ్రాసుకొనుట ఎంతో మంచిది. పరిశుద్ధ గ్రంథమును చదివి దేవుని పనిని ఈ లోకములో ఏ విధముగా చేయాలో వ్రాసుకొని ఆ ప్రకారం చేయాలి. ఎవరికి వారే యేసుక్రీస్తు ఎదుటకు వచ్చి అపోస్తలుడైన పౌలు వలె, ప్రభువా, నేనేమి చేయాలి అని అడగాలి. అప్పుడు ప్రభు ప్రతి విశ్వాసి చేయవలసిన పనిని తెలియజేస్తాడు. యేసు ప్రభు యొక్క పనిలో భాగస్వామ్యము కలిగి క్రీస్తు యొక్క సంకల్పమును అమలు పరచుటకై పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిని సిద్ధం చేస్తాడు. దేవుని పనిని దేవుని చిత్తానుసారంగా జరిగించుటకై పౌలు వలె దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మత్తయి సువార్తలో వ్రాయబడని కొన్ని విషయాలు లూకా సువార్తలో వ్రాయబడ్డాయి. వాటిని మనము పరిశీలిస్తున్నాం. మిగిలిన సువార్తల్లో లేని విధంగా 132 వచనాల్లో లూకా యేసుక్రీస్తు జన్మను గురించి వ్రాశాడు. నూతన నిబంధనలో యేసు ప్రభును గూర్చిన ఎక్కువ సమాచారము చరిత్రకారుడైన లూకా మనకు అందించి ఉన్నాడు. మార్కు, యోహానులు యేసు ప్రభు జన్మను గురించి వ్రాయలేదు. మత్తయి క్లుప్తంగా యేసు ప్రభు జన్మను వ్రాశాడు. క్రిస్మస్ సరుకులు కొనుటకు త్వరపడుట కంటే క్రీస్తుని గురించి ముందుగా ఆలోచించండి, అనగా క్రిస్మస్ గురించి ఆలోచించండి. యేసుక్రీస్తు జన్మను గురించి లూకా వ్రాసిన 132 వచనాలను 6 భాగాలుగా విభజించవచ్చు. మొదటిగా బాప్తిసమిచ్చు యోహాను జన్మను వివరించాడు. యేసుక్రీస్తు రాకడను గురించి ప్రవచించిన ప్రవక్తల్లో బాప్తిసమిచ్చు యోహాను చివరి ప్రవక్త. యేసు ప్రభును చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను ప్రభువును చూచి ప్రకటించాడు. వృద్ధులైన తల్లిదండ్రులకు ఆశ్చర్యంగా యోహాను జన్మించాడు. ఇది ఒక అద్భుతం. వీరి తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్. వీరిరువురు దేవుని యందు భయభక్తులు కలిగి సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనినవారు. జకరియా తన వంతు ప్రకారం దేవాలయములో యాజక ధర్మము జరిగించుచుండగా గబ్రియేలు అను దేవుని దూత అతను దర్శించాడు. దేవుడు మానవుడిగా జన్మించనయున్నాడని, క్రీస్తు చివరి ప్రవక్తగా, మెస్సియా దూతగా యోహాను
జకరియా ఎలిజబెత్తులకు కుమారుడిగా జన్మిస్తాడని దేవదూత చెప్పాడు. జకరియా ఈ మాటలు విని సందేహించాడు. దేవుని ఎదుట నుండి వచ్చిన గబ్రియేలు ఈ శుభవార్తను జకరియాకు అందించాడు. ఈ సంగతి నీవు నమ్మలేదు గనుక ఈ విషయము నెరవేరు వరకు నీవు మాట్లాడక మోగవాడవై ఉందువని దూత పలికాడు. జకరియా కొరకు ఎదురు చూస్తున్నవారు జకరియా వెలుపలికి రానందువలన భయపడ్డారు. జకరియా వెలుపలికి వచ్చి మాట్లాడకుండుట ప్రజలు చూచి అతనికి దేవదర్శనం కలిగిందని తలంచారు. గొప్ప సందేశాన్ని అందించవలసిన యాజకుడు మోగవాడైయుండుట ఎంత విచారకరం! యేసుక్రీస్తు సువార్తను ప్రకటించవలసిన వారు ప్రకటింపలేకపోవడానికి ఒక ముఖ్య కారణమేమిటంటే వారి యొక్క అవిశ్వాసమే. ఒక ప్రసిద్ధ రచయిత మాటల్లో, గొర్రెలు ఎదురు చూచినా అవి మేపబడలేదు. విచారకరమైన విషయమేమనగా అవి తండ్రి బల్లయొద్దనున్నా అవి మేపబడుటలేదు. దీని అర్థమేమిటనగా దేవాలయములో దేవుని మాటలు వినవలెనని ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రకటించువారి అవిశ్వాసం వలన వాక్యము ప్రకటించబడుటలేదు. అటు తరువాత గబ్రియేలు కన్య అయిన మరియ వద్దకు వెళ్లి జకరియాకు తెలిపిన సందేశమును అందించాడు. దేవుడు మానవుడిగా జన్మించనయున్నాడు. స్త్రీలలో దయ పొందిన నీవు దేవునికి తల్లివి కానయ్యున్నావు అని పలికాడు. జకరియా వలె మరియ అనుమానించలేదు గాని తొందరపడింది. కలవరముతో ఆమె వేసిన ప్రశ్న ఏమిటంటే, నేను కన్యను కదా, ఇది ఏలాగు జరుగును? ఈ మాటలను బట్టి తదుపరి భాగములో ఉన్న మరియ సంభాషణ బట్టి దేవదూత తెలిపిన శుభవార్తను మరియ విశ్వసించింది. యాజకుడైన జకరియా నమ్మలేదు కాని కన్య అయిన మరియ విశ్వసించింది. ఎలిజబెత్ 6వ మాసము గర్భవతిగా ఉండగా మరియా ఎలిజబెత్ యొద్దకు వెళ్ళగా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రకటించింది, మరియా, నీవు దేవుని మాట యందు విశ్వాసముంచావు గనుక గొప్ప అద్భుతము నీకు సంభవింపనయ్యున్నది. తదుపరి భాగములో రోమా సామ్రాజ్యాధిపతి అయిన కైసరు గురించి వ్రాయబడింది. కొంతమంది చరిత్రకారులు లూకా సువార్తలోని 2వ అధ్యాయములో ఉన్న చారిత్రక సత్యమును సందేహించారు. కాని ఈ 2వ అధ్యాయములో లూకా చరిత్ర సత్యమును స్పష్టముగా తెలియజేశాడు. 2వ అధ్యాయములో లూకా చారిత్రక సత్యమును ఈ విధంగా వ్రాశాడు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. కొందరు పండితులు లూకా వ్రాసిన విషయాన్ని మొదట తప్పుపట్టారు. కాని చరిత్రను ఇంకా లోతుగా పరిశీలించిన తరువాత లూకా వ్రాసిన విషయము రుజువు కావడంతో కైసరు ఔగుస్తు ప్రజాసంఖ్య జరిపించుటకు ఆజ్ఞాపించి ఉన్నాడను సత్యమును అంగీకరించారు. లూకా వ్రాసిన చారిత్రక సంఘటన ఖచ్చితమైనదని రుజువు చేశారు. తన పరిపాలన క్రిందనున్న ప్రజలందరి జనసంఖ్య వ్రాయబడవలెనని, అందువలన ప్రతివారు తాము పుట్టి పెరిగిన స్వస్థలమునకు వెళ్ళవలెనని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. అందువలన ప్రజలు ఒక ప్రాంతము నుండి మరియొక ప్రదేశమునకు, అనగా తాము పుట్టిన ప్రదేశమునకు వెలుట వలన రవాణా సౌకర్యములు అంతగా లేని ఆ దినాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువయింది. వారు ఆ విధంగా వారి స్వస్థలానికి వెళ్లి పన్ను చెల్లించాలి. రాజు ఈ విధమైన ఆజ్ఞను జారీ చేయుట దేవుని ఏర్పాటు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో మెస్సియ బెత్లెహేములో జన్మిస్తాడని ప్రవచనము వ్రాయబడింది. అప్పటికి మరియ ఉత్తర ఇశ్రాయేలు ప్రాంతమైన నజరేతులో ఉన్నది. మీకా 5వ అధ్యాయము 2వ వచన ప్రవచనమును నెరవేర్చుటకై ఆమె బెత్లెహేమునకు నడిపించబడింది. నజరేతు నుండి బెత్లెహేము ప్రయాణము చేయాలంటే దాదాపు ఇశ్రాయేలు ప్రాంతమంతా పయనించాలి. రాజాజ్ఞను బట్టి యోసేపు మరియ బెత్లెహేమునకు ప్రయాణం చేశారు. ప్రవచన
నెరవేర్పునకై దేవుడు రాజుచే ఆజ్ఞను జారీ చేయించాడు. ఈ విధంగా యేసుప్రభు బెత్లెహేములో జన్మించాడు. యేసుప్రభు జన్మ ఆశ్చర్యమైనది. యేసుప్రభు జన్మించిన సమయాన్న కొందరు పశువుల కాపరులు బెత్లెహేము వెలుపల గొర్రెలను కాయుచున్నారు. అప్పుడు జరిగిందేమిటంటే, ప్రభు దూత వారి యొద్దకు రాగా వారు నిలిచిన ప్రదేశము ప్రభు మహిమతో ప్రకాశించింది. వారు మిక్కిలిగా భయపడ్డారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నాడు. సామాన్యంగా జన్మించిన శిశువు పశువుల తొట్టిలో ఉండడు. కాని సర్వలోకమునకు రక్షకుడైన ప్రభు భూలోకమునకు శరీరధారిగా వచ్చినప్పుడు పరుండినది పశువుల తొట్టిలోనే. ఇది మన కన్నులకు ఆశ్చర్యము కాదా? యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు. క్రైస్తవ్యమనగా కొందరికి మాత్రమే అని అనుకోవడం కేవలం పొరపాటు. ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరిది క్రైస్తవ్యం. ప్రారంభము నుండి క్రైస్తవ్యము కొందరికి మాత్రమే చెందింది కాదు, ప్రతి ఒక్కరికి చెందింది. దేవదూత చెప్పిన మాటను బట్టి కాపరులు బెత్లెహేము వెళ్లి జరిగిన ఆశ్చర్యమైన విషయాన్ని చూచుటకు త్వరపడి వెళ్లి అక్కడ యోసేపును మరియను తొట్టిలో పరుండి ఉన్న శిశువును చూచి ఆనందభరితులయ్యారు. దేవదూత తమతో చెప్పిన విషయము, వారు వచ్చి చూచిన సంగతులను ప్రచురం చేశారు. గొర్రెల కాపరులు చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే మరియ ఆ మాటలన్నీయూ తన హృదయములో భద్రము చేసుకొనెను. కాపరులు తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచూ తిరిగి వెళ్ళారు. గొర్రెల కాపరులు దేవదూత వలన వినిన శుభవార్తను అందరికీ ప్రచురము చేసిన విధానం పరిశీలించాం. దేవుడు మానవ శరీరం ధరించుకొని భూలోకానికి వచ్చిన శుభవార్తను ప్రత్యేకంగా దేవుడు గొర్రెల కాపరులకు ఎందుకు తెలియపరిచి ఉన్నాడో మీరు ఎన్నడైనా ఆలోచించారా? ఒక యవనస్తుడు నాకు ఈ ప్రశ్న వేశాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు ఇంత గొప్ప సంతోషము సంభవిస్తే 30 సంవత్సరాల తర్వాత మెస్సియాను నేనే అని ప్రభు బహిరంగంగా ప్రకటించినప్పుడు ఎవరూ నమ్మలేదు, ఎందుకు అని. మెస్సియా వచ్చి తాను చేయవలసిన పనులను చేస్తాడని అందరూ ఎదురుచూచారు. ఈ ప్రశ్నకు ఈ విధంగా మనము జవాబు చెప్పవచ్చు. యేసుప్రభు జన్మించిన అద్భుత సంఘటన ఎందరికి తెలుసు? యేసుప్రభు జన్మించినప్పుడు ఈ విషయము ఎందరు గ్రహించారు? యేసుప్రభు జన్మను గురించి వృద్ధాప్యములో ఉన్న జకరియా, ఎలిజబెత్ ఎరిగి ఉండవచ్చు. తల్లి అయిన మరియకు ఈ విషయం ముందుగానే దేవదూత ద్వారా తెలియచేయబడింది. మరియా యోసేపుకు ప్రదానం చేయబడింది గనుక ఈ విషయము యోసేపునకు కూడా తెలియచేయబడింది. వీరందరికీ దేవుడు ముందుగానే తన దూత ద్వారా యేసుప్రభు యొక్క జనన విధానాన్ని తెలియజేశాడు. వీరందరితో పాటు మరి గొర్రెల కాపరులకు ఈ విషయం ఎందుకు తెలియచేయించాడు? మరియా గొప్ప విశ్వాసము గల కన్యక. స్త్రీలలో ఆమె దేవుని దయను బహుగా పొంది ఉంది. దేవుని వలన బహుగా ఆమె దీవించబడింది. అద్భుతమైన జన్మను గురించి తనకు చెప్పబడగా మరియా విశ్వాసముంచింది. జరిగిన విషయాలన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకుంది. గొర్రెల కాపరులకు దేవదూత యేసుప్రభు జన్మను గురించి వివరింపగా వారు ప్రభువును చూడకముందే క్రిస్మస్ శుభ సందేశమును అందరికీ ప్రకటించాలని ఆశపడ్డారు. బెత్లెహేము వెళ్లి ప్రభువును చూచేంతవరకు బెత్లెహేము నుండి తిరిగి వచ్చినప్పుడు కాపరులు తాము వినిన చూచిన శుభ సందేశమును అందరికీ ప్రకటించారు. ఈ కారణము చేతనే క్రిస్మస్ శుభవార్తను దేవుడు గొర్రెల కాపరులకు తెలియపరిచాడు. క్రిస్మస్ శుభ సందేశమేమనగా దేవుడు మానవ రూపములో భూలోకానికి చారిత్రక పురుషుడిగా జన్మించుట. అందుకే మానవ చరిత్ర
క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని విభజించబడింది. యేసుప్రభు జన్మ మానవ చరిత్రలో మహోన్నతమైన సంఘటన. పాత నిబంధనలోనూ నూతన నిబంధనలోనూ అనేక ప్రవచన వాక్యాలలో యేసుప్రభు యొక్క మొదటి రాకను గురించి, రెండవ రాకను గురించి ప్రవచింపబడింది. మెస్సియా వచ్చి ఏమి చేస్తాడో యెషయా గ్రంథము 61వ అధ్యాయములో వ్రాయబడింది. ఈ ప్రవచన భాగములో మెస్సియా మొదటి రాకడ మాత్రమే గాక రెండవ రాకను గూర్చి కూడా వివరించబడింది. అందువలననే యేసు ప్రభు గ్రంథపు చుట్టను తీసుకుని చదివి మధ్యలో చదువుట ఆపి మందిరపు అధికారికి గ్రంథపు చుట్టను తిరిగి ఇచ్చివేశారు. దేవుడు ప్రతీకారము జరిగించు సంగతులను యేసు ప్రభు చదువుచూ వెళ్ళలేదు. దేవుడు ప్రతిదండన జరిగించు సమయాన్న పరిస్థితులు చక్కదిద్దబడతాయి. దేవుడు జోక్యం చేసుకునుట వలన మానవ చరిత్ర ముగింపబడునని లేఖనము తెలియజేస్తుంది. దేవుడు భూలోకానికి మరొకసారి వస్తాడు. మనము జీవించు ప్రస్తుత కాలము యేసుప్రభు మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్యనున్న కాలము సుమారు 325 పర్యాయములు యేసుప్రభు యొక్క రెండవ రాకను గురించి నూతన నిబంధనలో వ్రాయబడింది. యేసుక్రీస్తు రెండవ రాకను గురించి పత్రికల్లో విశేషంగా వ్రాయబడి ఉంది. ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉన్న, సంఘము నిరీక్షిస్తున్న యేసుప్రభు రానయున్నాడు. మానవుల్లో మంచితనం ఏమీ లేదు. గత చరిత్ర వలన మానవుడు నేర్చుకున్నది కూడా ఏమీ లేదు. మానవుడు నమ్మిన సిద్ధాంతము ఏమైనా అందరూ కీడు వెంబడి కీడును, కీడు తర్వాత అధిక కీడును చేయుచు ఎంతగానో చెడిపోతున్నారు. మానవుల వలన చెడిపోయిన ఈ సమాజం మానవుని ప్రయత్నాల వలన ఎన్నడూ బాగుపడదు. దేవుడే మానవులను బాగుచేయగలడు. లేఖనముల ప్రకారం సంఘము నిరీక్షించుచున్నట్టుగా, ప్రపంచము ఎదురు చూస్తూ ఉన్నట్టుగా యేసుప్రభు రెండవసారి వచ్చి మానవులకు క్షేమాన్ని దయచేస్తాడు. ప్రపంచం ఎదురుచూస్తున్న శుభ నిరీక్షణ యేసుక్రీస్తే. యేసుప్రభు భూలోకములో జన్మించినప్పుడు ఈ అద్భుత విషయములో పాలు పొందినట్లు దేవుడు కొందరిని ఆహ్వానించాడు. ఈ విషయమై దేవుడు యాజకునికి తెలియచేయగా యాజకుడు నమ్మలేదు. యాజకుడు నమ్మనందున జరగవలసిన సంభవము ఆగిపోలేదు గాని యాజకుని నోరు మూయబడింది. ప్రియ సోదరుడా, సోదరి, ప్రభు రెండవ రాకడను నీవు నమ్ముచున్నావా? యేసుప్రభు యొక్క రాకడ కొరకు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నదని నీవెరుగుదువా? యేసుప్రభు రెండవ రాకడ విశ్వాసులు కనిపెట్టి ఉన్న శుభ నిరీక్షణ అని నీవెరుగుదువా? యేసుప్రభు రెండవ రాకను నీవు నిజముగా నమ్మినట్లయితే ఈ మహిమ నిరీక్షణను గూర్చి నీవెందరికి ప్రకటించావు? ఒక మహానగరం మధ్యలో ఉన్న నిరీక్షణ వీధిలో 13 అంతస్తుల భవనము నుండి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. మరునాడు వార్తాపత్రికలు ఈ వార్తను ఈ విధంగా ప్రకటించాయి: నిరీక్షణ వీధి చివరిలో ఆత్మహత్య. దీని అర్థమును మనం గ్రహించాలి. ఒక వ్యక్తి నిరీక్షణ కోల్పోయి నిరీక్షణ అంచుకు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు. నిరీక్షణ వీధి అంచునకు వచ్చిన వారిని మనము అనుదినము ఎంతో మందిని చూస్తూ ఉంటాం. వీరికి నిరీక్షణ లేనందున ఆత్మహత్య చేసుకుంటున్నారు. యేసు ప్రభునందు నీ విశ్వాసముంచిన ఎడల నీకు నిరీక్షణ కలుగుతుంది. అప్పుడు యేసు ప్రభు యొక్క రెండవ రాక కొరకై ఇతర విశ్వాసుల వలె నీవును ఎదురు చూస్తావు. లోకానికి నిరీక్షణ యేసు ప్రభువే. ఈ నిరీక్షణ నీవు కలిగి ఉన్న ఎడల ఈ విషయాన్ని నిరీక్షణ లేని ఇతరులకు నీవు ప్రకటించాలి. జకరియా వలె ఈ విషయాన్ని నీవు విశ్వసించని ఎడల నీవును ఈ శుభ సందేశమును ఇతరులకు ప్రకటింపలేని మగవాడివే. కొందరు యేసు ప్రభు యొక్క రాకను గురించి విశ్వాసముంచుతారు గాని వారు మరియ వలె తలపోయిచు రెండవ రాకడ శ్రమల మధ్యలో వస్తుందా, మొదటిలో వస్తుందా, లేక ఆఖరులో వస్తుందా అని దీర్ఘంగా ఆలోచిస్తూ తలలు పగులగొట్టుకుంటున్నారు. 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన సంఘటన శ్రమల కాలం.
యేసుప్రభు రెండవ రాకకు ముందు తర్వాత అనేక సంఘటనలు జరుగుతాయి. ఈ విషయమై అనేకులు తల మునకలై తలలు బద్దలు కొట్టుకొనుచూ ఉన్నారు గాని శుభ సందేశమును ప్రకటించుట మరచిపోచున్నారు. యేసుప్రభు యొక్క రాకలో ఉన్న శుభవార్తను ఇతరులకు ప్రకటింపలేకపోవచ్చున్నారు. కాని తమ సమయాన్ని రెండవ రాకడ ఎప్పుడు ఎలా వస్తుందనే విషయం మీదనే వాడుచూ ఉన్నారు. ఈ విషయంలో గొర్రెల కాపరులు మనకు మంచి మాదిరి. యేసుప్రభు శరీరధారిగా జన్మించనయున్నాడన్న వార్త వారికి ప్రకటింపగా వారు చూడకయే ఈ శుభవార్తను నమ్మారు. వారు నమ్మిన విషయాన్ని అందరికీ ప్రకటించారు. మనము చేయవలసింది కూడా ఇదియే. జకరియా వలె మోగవారిమి కాక మన ఎదుట ఉన్న మహిమ సువార్తను మన చుట్టుప్రక్కల ఉన్నవారికి ప్రకటించుట మన బాధ్యత అని గుర్తించాలి. ఈ విషయములో గొర్రెల కాపరుల వలె మనముందాం. ఈ అధ్యాయములో మరి 2 అంశాలు ఎంతో ఆసక్తికరమైనవి. ఈ లేఖన భాగములో వృద్ధాప్యంలో ఉన్న సుమియోను, అన్న అను వారి విషయం వ్రాయబడింది. శిశువుగా ఉన్న యేసుప్రభువును తీసుకుని యోసేపు మరియ దేవాలయమునకు వెళ్లారు. ఆ సమయములో దేవాలయములో వృద్ధుడైన సుమియోను ఉన్నాడు. మెస్సియాను తాను కన్నులారా చూచువరకు మరణించనను విషయం సుమియోనుకు తెలుసు. దేవాలయమునకు తీసుకుని వచ్చిన యేసుప్రభువును తన చేతుల్లోనికి తీసుకొని, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని పలికాడు. మీరే యేసుప్రభు తల్లి అయుంటే మీరెంతగా సంతోషించేవారు. దేవాలయమును విడివక ఉన్న అన్న అను ఒక విధవరాలు ఉన్నది. 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయమును విడివక ఉపవాస ప్రార్థనలో ప్రభువును స్తుతించుచు విమోచకుని కొరకు కనిపెట్టుకుని ఉన్న ఈమె విమోచకుని రాకను గురించి అందరకు ప్రకటించేది. ఇరువురు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎదురు చూచుచు ప్రభు మొదటి రాకను గురించి ఇతరులకు చెప్పేవారు. యేసుప్రభు రెండవ రాక కొరకై వీరువలే మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? ఒలీవ కొండపై నుండి యేసుప్రభు తన రెండవ రాకను గురించి వివరించారు. యేసుప్రభు ప్రకటించిన సందేశమును నీవు నమ్ముచున్నావా? విశ్వసించిన ఎడల యేసుప్రభు రాకను గురించి నిరీక్షణ లేని వారికి ప్రకటించుచున్నావా? ఆ విధముగా లేని ఎడల యేసుప్రభు ఎప్పుడు ఎలా వస్తాడనే విషయాన్నే ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ యేసుప్రభుని గురించి ఎవరికీ చెప్పలేని వ్యక్తిగా నీ ఉన్నావేమో. మనమందరము సుమియోను వలె, ప్రవక్త్రి అన్నవలే, గొర్రెల కాపరుల వలె ఉందాం. మనము విశ్వసించిన సత్యమును, మహిమతో కూడిన నిరీక్షణను ప్రతి ఒక్కరికి ప్రకటిద్దాం. ప్రభు రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. ప్రభు అటువంటి కృప మనకందరకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారైన యేసుక్రీస్తును 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి పంపించిన ఆ మొదటి రాకను గూర్చి గొలలవలే, దూతలవలే మేము అనేకులకు ప్రకటించడానికి, సుమియోను వలె, ప్రవక్త్రి అన్నవలే మీ యొక్క రెండవ రాకను గురించి నిరీక్షించడానికి, అనేకులను మీ రాక కొరకై సిద్ధపరచడానికి మాకు కావలసిన మీ కృపను ప్రసాదించుమని మా కొరకై అతి త్వరలో రానయుంటున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.